నా ఐటీపీ పేషెంట్స్ అంటే ఐటీపీ అంటే ఇమ్యూన్ థ్రాంబోసైటోపెనియా అంటారు. అంటే ఇందులో ప్లేట్లెట్స్ బాగా తక్కువ స్థాయికి పడిపోతుంటాయన్నమాట. సో, దీనికి బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటనేది చాలా మందిలో క్వెషన్ ఉంటుందన్నమాట. సో, ఇది సింపుల్‌గా చెప్పడం కష్టం. ఎందుకంటే ఒక్కొక్క పేషెంట్‌కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ బెస్ట్‌గా ఉంటుందన్నమాట. చిన్న పిల్లల్లో కొన్ని రకాల బెస్ట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. మిడిల్ ఏజ్డ్ పీపుల్‌లో కొన్ని రకాల ట్రీట్మెంట్. ఓల్డ్ బాగా ఎల్డర్లీ పీపుల్‌లో అయితే సెపరేట్‌గా ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ కోమార్బిడిటీస్ ఏంటి? వాళ్ళకేమైనా షుగర్ ఉందా? బీపీ ఉందా? హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఇలాంటివన్నీ చూసుకొని ట్రీట్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీపీ పేషెంట్స్‌లో ప్లేట్లెట్ కౌంటు 50,000 పైన ఉండేటప్పుడు పెద్దగా ట్రీట్మెంట్ కోసం మనం గాబరా పడం. ఎందుకంటే వాళ్ళలో బ్లీడింగ్ మానిఫెస్టేషన్స్ ఉండవు కాబట్టి ట్రీట్మెంట్ చేయకుండా వెయిట్ చేయమని కూడా చెప్తూ ఉంటాం కొంతమందికి. అదే ప్లేట్లెట్స్ 30,000 లోపుకు పడిపోయి ఎప్పుడైనా బ్లీడింగ్ మానిఫెస్టేషన్స్ వస్తే చిన్న పిల్లల్లో అయితే బాగా చిన్న పిల్లల్లో అయితే స్టెరాయిడ్స్‌ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. బాగా ఎల్డర్లీ పీపుల్ అయితే స్టెరాయిడ్స్‌ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తుంటాం. ఎందుకంటే ఇది షుగర్, బీపీని పెంచుతుంది పెద్దవాళ్ళలో. చిన్నపిల్లల్లో అయితే గ్రోత్‌ని బాగా రిటార్డ్ చేస్తుంది. అంటే గ్రోత్ అంటే వాళ్ళలో ఎదుగుదలని, బోనీ ఎదుగుదలని తగ్గించేస్తూ ఉంటుందనమాట. సో, వాళ్ళలో కొత్తగా వచ్చిన లేటెస్ట్ మెడికేషన్స్ కానీ, కొన్ని రకాల ఇంజెక్షన్స్ కానీ, సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉండే ఇంజెక్షన్స్ కానీ వాడుతుంటాం. అదే కొద్దిగా యంగ్ లేడీస్ కానీ, యంగ్ ఏజ్ పీపుల్‌లో ఫస్ట్ బెస్ట్ ఆప్షన్ స్టెరాయిడ్‌గా ఇస్తుంటాం. వాళ్ళల్లో కూడా కొన్నిసార్లు అబ్డామినల్ డిస్కంఫర్ట్ కానీ, లేదంటే ఫేషియల్ పఫీనెస్సు, కాస్మెటిక్ ఇష్యూస్ ఉండేటప్పుడు వాళ్ళలో కూడా స్టెరాయిడ్స్ కాకుండా నాన్ స్టెరాయిడల్ కొన్ని రకాల థ్రాంబోపోయిటిన్ ఎగోనిస్ట్‌లని వచ్చాయి. అందులో టాబ్లెట్స్ ఉన్నాయి, ఇంజెక్షన్స్ ఉన్నాయి. కొన్ని ఇమ్యునో సప్రెసెంట్స్ ఉంటాయి. దాంతో పాటు కొన్ని రకాల ఇంజెక్షన్స్ చేసుకుంటే లాంగ్ టర్మ్ రెమిషన్ ఉంటుందనమాట. సో, ఇలాంటివన్నీ ఒక్కోసారి మనం సజెస్ట్ చేస్తూ ఉంటాం.